హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. మరల మే నెలలో మొదటి వారంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏదైనా తోటలో మానవుణ్ణి నిర్మాణము చేసి మానవునికి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చారు. ఏం ఆజ్ఞ అనంటే చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి మనం చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను గనుక అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. సరిపోద్దండి. హల్లెలూయా. ఇటు చూద్దాం, స్తోత్రం చెప్దాం, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుడు తన పోలికలో ఆదామవలను తయారు చేశారు. ఎవరి పోలికలో తయారు చేశారు చెప్పాలి. ఆదామవలను ఎవరి పోలికలో తయారు చేశారు? దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను తయారు చేశారు. తయారు చేసి వారిని ఎక్కడ పెట్టారు అని అంటే భూమి మీద పెట్టారు. హల్లెలూయా. భూమి మీద పెట్టి దేవుడు అన్నారు, భూమిని లోబర్చుకోండి, భూమిని ఏలండి, ఆకాశ పక్షులను, జంతువులను, సముద్రములో ఉన్నటువంటి జలచరములన్నిటినీ కూడా ఏలమని చెప్పారు. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పగానే మరి 3వ అధ్యాయంలో వెంటనే అపవాది అనేటువంటి వాడు అవ్వమును మోసపుచ్చి, ఆదామును అవ్వమును మోసపుచ్చి పాపంలోనికి నెట్టివేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడైతే దేవుడు ఆదాము అవ్వల్ని ఏలమన్నప్పుడు వారు ఏలకుండా, ఆదాము అవ్వల్ని చూసుకోమన్నప్పుడు వారు చూసుకోకుండా అపవాది చేతిలో మోసపోయారో, ఆదాము అవ్వలు ఏదేను తోట నుంచి వెలివేయబడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. అవునా కదా? ఇక ఆ స్థానంలోనికి ఎవరు వచ్చారు? ఇటు చూడాలి, నా వైపు చూడండి. ఎవరు వచ్చారు ఆ స్థానంలోనికి అని అంటే అపవాది వచ్చింది. ఈ భూమి మీద ఏలుబడి చేసింది ఎవరు అని అంటే అపవాది ఏలుబడి చేసింది. అపవాది నిమిత్తము నరునికి నేల శపించబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అపవాది నిమిత్తము నరునికి నేల శపించబడింది. స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. ఆదాము కష్టపడితేనే కానీ నోట్లోనికి ఆహారం వెళ్ళలేనటువంటి స్థితి. భూమి గచ్చ పొదలను, ముండ్ల పొదలను మొలిపించింది. హల్లెలూయా. ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడుకుందాం. దేవుడు తన స్వరూపములో నరుని సృజించిన తర్వాత ఈ భూమిని ఏలమని సకల ఆశీర్వాదములు, సకల ఐశ్వర్యములు, సకల అధికారములు ఆదాము గారికి ఇస్తే ఆదాము అవ్వలు వాటిని కోల్పోయి ఎవరి చేతిలో పెట్టారు? ఇటు చూడాలి. ఎవరి చేతిలో పెట్టారు అని అంటే అపవాది చేతిలో పెట్టారు. హల్లెలూయా. అపవాది చేతిలో పెట్టిన మరుక్షణము నుంచి ఆదాముకి, ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానానికి శాంతి లేదు, సమాధానం లేదు. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ముండ్ల పొదలు, గచ్చ పొదలు, అవమానము, శాపము, దుఃఖము, మరణము, వేదన, శ్రమ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆదాము శపించబడ్డారు, అవ్వమ్మ శపించబడింది. ఈ ఆదాము అవ్వమ్మల ద్వారా వచ్చినటువంటి సంతానమైనటువంటి మనము కూడా ఏమైపోయామనంటే శపించబడ్డాం. అందుకని
మనకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు, సమాధానం లేనటువంటి స్థితి, సంతోషంగా ఉండనటువంటి స్థితి, మరణము, దుఃఖము, ప్రాణము విసుగుపోవడం, ఆత్మలో సంతోషం లేకపోవడం, మనకు నెమ్మది లేకపోవడం, ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి అని అంటే అపవాది వలన, వాడి దూత వలన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం, ఒక మర్మాన్ని చెప్తున్నాను వినండి. దేవుడు ఆదాము అవ్వలని భూమిని లోబరుచుకోమన్నారు, కానీ ఎవరు లోబరుచుకున్నారు? అపవాది లోబరుచుకున్నారు. అంటే అపవాది ఎవరి మాట వింటుంది, లేదా భూమి ఎవరి మాట వింటుంది అని అంటే అపవాది మాట వింటుంది. హల్లెలూయా. ఎవరి మాట వినాలి భూమి? చెప్పాలి. ఎవరి మాట వినాలి భూమి? ఆదాము మాట వినాలి. ఆదామును లోబరుచుకోమన్నారు, కానీ లోబరుచుకున్నది ఎవరు? అపవాది లోబరుచుకుంది. ఆ రోజు నుంచి ఈ భూమి మీద ఏలుబడి చేసేది ఎవరు అని అంటే సాతాను. సాతాను మాట ఈ భూమి వింటుంది. ఆకాశ పక్షులు ఎవరి మాట వింటున్నాయి? అపవాది మాట వింటుంది. అందుకని పక్షులు మానవునికి వ్యతిరేకంగా తయారైపోయినాయి. మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పక్షులు, యాక్చువల్గా ఈ పక్షులు ఎవరి మాట వినాలి? ఆదాము మాట వినాలి. ఆహ్లాదకరంగా పక్షులతో పని చేయించుకోవాలి ఆదాము గారు. తర్వాత భూజంతువులు ఎవరి మాట వినాలి? చెప్పాలి. భూజంతువులు ఎవరి మాట వినాలి? ఆదాము మాట వినాలి దేవుడి ప్రకారం. కానీ ఎప్పుడైతే అపవాది భూమిని లోబరుచుకున్నాడో, పక్షులు, జలచరములు, జంతువులు సాతాను మాట వినడం ప్రారంభించినాయి. అందుకనే సర్పము యుక్తి కలిగి సాతాను రూపంలో లేదా సర్ప రూపంలో ఎవరి దగ్గరకు వచ్చి మోసపుచ్చింది? అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి. చూడండి, మనం చూస్తున్నటువంటి జంతువులు, పులి కానీ, సింహము కానీ, ఇంకా ఎలుగుబంటి కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా ఎవరు ఏలుబడి చేయాలి? అలా చూస్తారంట. మీకు వినండి, వాక్యం వినండి. స్తోత్రం చెప్పండి. వాక్యం వినండి, వాక్య లోతులోనికి వెళ్ళండి. మనమందరం దీవించబడుదుము గాక, క్రీస్తు సాక్షులుగా నిలబడుదుము గాక, దేవుని కుమారులుగా నిలబడుదుము గాక, దేవుడిగా మారిపోదుము గాక. హల్లెలూయా. అంటే సంపూర్ణతలోనికి మనం వచ్చుదుము గాక. ఎలాగ పడితే అలాగ భక్తి చేయొద్దు, నామకార్థ భక్తి చేయొద్దు. మనం ఆత్మ కలిగినటువంటి భక్తి, దేవుని రూపంలోనికి మారేటువంటి భక్తిని మనం చేయుదుము గాక. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నా? క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకని ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తు వలే. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎలా వచ్చారు అని అంటే రెండవ ఆదాముగా వచ్చారు. ఆయనకి భూమి లోబడిందా లేదా? ఆయనకి సృష్టి లోబడిందా లేదా? ఆయనకి ఆకాశ పక్షులు లోబడ్డాయి, ఆయనకి భూజంతువులు లోబడ్డాయి, ఆయనకి సముద్ర జలచరములు లోబడ్డాయి. ఎలా లోబడి? షకేలు కోసం దేవుడు పేతురుని సరస్సులోనికి పంపిస్తే చేప పరుగు పెట్టుకుని వచ్చిందా లేదా? అంటే దేవుడికి సమస్తము లోబడింది. తుఫాను గద్దించాడు ఆయన. యేసు ప్రభువుకు సమస్తం లోబడింది, ఆదాముకు లోబడలేదు. ఆదాము మనం భక్తి చేస్తే, ఆదాము బిడ్డలుగా ఉంటే మనకు శాపమే, ఆదాము బిడ్డలుగా ఉంటే మనకు దరిద్రతే, ఆదాము బిడ్డలుగా ఉంటే మనకు మరణమే, ఆదాము బిడ్డలుగా ఉంటే మనకు వేదనే. కానీ క్రీస్తు బిడ్డలుగా మనం ఉన్న రోజున సమస్తమును జయించుదుము గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు సమస్తమును జయించి ఎవరి చేతుల్లో పెట్టారు? యేసు ప్రభువారు సమస్తమును జయించి ఎవరి చేతుల్లో పెట్టారు? మన చేతుల్లో పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? చెప్పాలి. అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది, యేసు ప్రభు చేతిలో ఉంది. యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి అధికారం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పాలి. ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు మార్గంలో నడుస్తారో, ఎవరైతే క్రీస్తును పోలి జీవిస్తారో వారికి అధికారం ఇచ్చి వారి శ్రమను వారే జయించేటట్లుగా, అపవాదిని వారే జయించేటట్లుగా, ఎవరి వ్యాధిని వారే జయించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆ పాత నిబంధనలోనికి వెళదాం. కాబట్టి భూమి మీద ఇటు చూడండి, భూమి మీద అపవాది ఏలుబడి చేశారు. ఏలుబడి చేసిన రోజున ఈ యొక్క అపవాది ఆకాశ మండలము నుంచి ఎక్కడ పడ్డారు ఆయన? చెప్పాలి. పరలోకము నుంచి ఆకాశ మండలములో పడ్డారు. ఆకాశ మండలములో దురాత్మల సమూహం ఉన్నది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం త్వరగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను
ఎదిరించుటకు ఇటు చూడాలి, మనం అపవాది తంత్రములు ఎదిరించాలి. ఆనాడు ఆదాము ఎదిరించలేకపోయారు, యేసు ప్రభు వారు ఎదిరించారు. ఎదిరించారా లేదా అపవాదిని? అపవాదిని ఎదిరించారు. అపవాదిని సిలువలో తలను చితక్కొట్టారు. హల్లెలూయా. అపవాది తంత్రములు మనం ఎదిరించేటువంటి భక్తిని మనం చేయుదుము గాక. సాతాన్ని వెళ్ళగొట్టేటువంటి భక్తిని మనం చేయుదుము గాక. శాపాన్ని జీవముగా మార్చేటువంటి భక్తిని మనం చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది తంత్రములను చదవండి అమ్మ. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా అమ్మ, ఇటు చూడాలి, మనం పోరాడేది శరీరాలతో కాదు. ఇటు చూడండి, మీ అత్తగారు నీకు వ్యతిరేకంగా తిరిగితే, మీ ఆయన నీకు వ్యతిరేకంగా తిరిగితే, మీ ఆవిడ నీకు వ్యతిరేకంగా తిరిగితే, నీ అన్నదమ్ములు నీకు వ్యతిరేకంగా తిరిగితే, ఆ శరీరం వెనకాల ఎవరున్నారు చెప్పాలి? ఆ శరీరం వెనకాల, ఆ వ్యక్తుల వెనకాల ఎవరున్నారు? దురాత్మలు ఉన్నాయి, అపవాది తంత్రాలు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, బలహీనపరిచేటువంటి ఆత్మలు ఉన్నాయి. వాటిని మీరు బంధించుదురుగాక. ఏలయనగా మనం పోరాడేది మన అత్తగారితో కాదు అనండి, అనండి అమ్మ. మనం పోరాడేది మన అత్తగారితో కాదు, మన భార్యతో కాదు, మన భర్తతో కాదు, మన తల్లిదండ్రులతో కాదు, మన అన్నదమ్ములతో కాదు. ఎవరితోటి? వీళ్ళ వెనకాల ఎవరున్నారు చెప్పాలి? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? అపవాది వాడు దూతలు ఉన్నాయి. ఎక్కడికి వచ్చి పడ్డాయి? ఇటు చూడాలి, ఎక్కడికి వచ్చి పడ్డాయి? ఆకాశములోనికి. వాయుమండల అధిపతి ఆకాశంలోనికి వచ్చి పడ్డాయి. అక్కడ నుంచి భూమి మీదకి వచ్చి పడ్డాయి. భూమి మీద నుంచి సముద్రంలోనికి వచ్చి పడ్డాయి. అంటే ఇటు చూడాలి, సముద్ర జలములలో అపవాది శక్తులు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి. భూమి మీద కూడా చీకటి శక్తులు ఉన్నాయి. ఆకాశ మండలంలో ఇటు చూడాలి, ఆకాశ మండలంలో ఏమున్నాయి? చీకటి శక్తులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి పోరాటము మనము చేయుదుము గాక. అప్పుడు మనకు విజయం వచ్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. బలమిచ్చుటకు బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో దార్చుటకు, ఆత్మతో నింపుము పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. ఇటు చూడాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి దురాత్మలు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు, సముద్ర జలచరముల్లో ఉన్నటువంటి దురాత్మలు చీకటిగా మార్చివేసినాయి. ఎలా మార్చివేసినాయి? చీకటిగా మార్చివేసినాయి. అంధకారంలోని నడిపించేసింది. మనుషులు కొట్టుకునేటట్లుగా, మనుషులు హత్య చేసుకునేటట్లుగా, మనుషులు వేదన చెందేటట్లుగా, మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళిపోయేటట్లుగా, మనుషులందరూ కూడా సమాధానం లేకుండా ఉండాలి అని అపవాది చీకటిలోనికి నడిపించేసింది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఒక ప్రవచనం ఉంటుంది. చీకటిలో ఉన్నవారు చెప్పాలి, చీకటిలో ఉన్నవారు ఏం చూశారంట చెప్పండి అమ్మా? వెలుగును చూశారు. ఆ వెలుగే నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారిని కనుక నువ్వు నమ్ముకుంటే, యేసు ప్రభువు యొక్క వాక్యమును ధ్యానము చేస్తే, యేసు ప్రభు యొక్క శిలువను నువ్వు ధ్యానం చేస్తే, యేసు ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వెలుగు నీలోనికి వచ్చునుగాక. ఆ వెలుగు నీ త్రోవలను సరళము చేయునుగాక. ఆ వెలుగు నిన్ను బలపరచునుగాక. ఆ వెలుగు నిన్ను శక్తిమంతులుగా మార్చునుగాక. అందుకని ప్రతిరోజు మనలో ఫైర్ ఉండాలి, మనలో లైట్ ఉండాలి, మనలో పవర్ ఉండాలి. అనండి ఒకసారి. మనలో ఇప్పుడు కూడా ఏముండాలి? పవర్ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? పవర్ ఉండాలి. అనగా శక్తి ఉండాలి, అనగా బలం ఉండాలి మనకు. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. మనకేముండాలి చెప్పండి అమ్మా? బలం ఉండాలని మీ పక్క వాళ్ళు చెప్పండి. బలం ఉండాలి అనగా శక్తి ఉండాలి. ఈ బలము పొద్దున్నే 2 గుడ్లు తిని, గ్లాసుడు పాలు తాగి, పూరీలు తినడం ద్వారా వచ్చే బలము కాదు. ఈ బలం ఎలా వస్తుంది? ఆత్మ ద్వారా, ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా ఆ బలము నీకు వచ్చునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇటు చూడండి, మనం ఆహారం తినడం ద్వారా ఒకవేళ మనకు శక్తి వస్తే ఆ శక్తి సాయంత్రానికి పోద్దా పోదా, మళ్ళీ తినాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా కనుక నీకు శక్తి వస్తే అది నిత్యము నిలబడునుగాక. హల్లెలూయా. కాబట్టి మన శరీరం ఆత్మ చేత నింపబడాలి. మన యొక్క ఆత్మ దేవుని వాక్యము చేత వెలిగించబడాలి. ప్రతిరోజు కూడా వెలిగించబడాలి. ఇది మనకు శక్తినిస్తుంది. రెండవది చెప్పాలి, లైట్ అనండి. లైట్ అనండి ఒకసారి, అనండి అమ్మా, లైట్ అనండి. లైట్ అనగా వెలుగు. వెలుగై ఉన్నటువంటి దేవుడు నీలోనికి వస్తే నీ జీవితం గొప్ప వెలుగుకరంగా మారునుగాక. ఇది చూడండి, స్తోత్రం చెప్పండి. సాధారణంగా మనం ప్రార్థన ఎలా చేస్తామంటే, యేసయ్యా నన్ను దీవించండి. ఎప్పుడో దీవించేసాను రా నాయన అంటే. యేసయ్యా నా భర్తను మార్చండి. నీ భర్త నేను మార్చడం ఏంటి, నువ్వు మార్చుకోవాలంటే. యేసయ్యా నా కుటుంబాన్ని దీవించండి, బిడ్డలు దీవించండి, కాపుదలను వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి, చదువులు మంచి చదువులు ఇవ్వండి. దేవుడు అంటాడు, అన్యజనుల వలె చెప్పండి అమ్మా. అన్యజనులు ఇవే అడుగుతారు కదా. అయ్యా భీమ అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం పోయింది, నాశనం అయిపోయాం, పాడైపోయాం. ఆ పక్కింటి రోజు గొడవకు వస్తున్నాడు, మా అత్తగారేమో అస్సలు ఊరుకోవట్లేదు, ప్రభువా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారునుగాక. ఇటు చూడండి, దేవుని కుమారుడు అనండి ఒకసారి. దేవుని కుమారుడు అడుక్కోడు అనండి ఒకసారి, ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుని కుమారుడు అడుక్కోడు, ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. దేవుని కుమారుడైనటువంటి యేసు ఆజ్ఞాపించాడు ఏమని? సముద్రమా తుఫాను నిమ్మళించు. అప్పులు చూసి నువ్వేమనాలి? అప్పులు తీర్చయ్యో, అప్పులు తీర్చయ్యో, అప్పులు తీర్చ. అప్పులు అనేటువంటిది ఒక దెయ్యం. ఈ దెయ్యాలు ఆవహించున్నాయి, ఈ భూమండలం అంతా ఆవహించున్నాయి, సముద్ర జలరాశులన్నీ ఆవహించున్నాయి, వాయుమండలంలో ఆవహించున్నాయి, నీ హృదయంలో కూడా ఆవహించుంది. ఇటు చూడండి, మన హృదయంలో కూడా ఏముంది? సాతాను వాడు దూతలు ఆవహించున్నాయి. అందుకనే రంగురంగుల వస్త్రాలు, అందుకనే నీట్గా తయారవడం, అందుకనే ఆకర్షణ, అందుకనే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అందుకని ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా. ఈ రోజున ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎంతమంది ఉంటారు? ఏమి తినకుండా ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. అసలే సండే స్పెషల్. స్పెషల్ లేకపోతే మనం స్పెషల్గా ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. హల్లెలూయా. అమ్మా, ఈ రోజున దేవుడు తిరిగి లేచినటువంటి రోజు. ఈ రోజున దేవుని ఆత్మను పొందుకుని దేవుని కుమారులుగా మారవలసినటువంటి రోజు. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిందాం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన అంటే ఇటు చూడాలి. ప్రార్థన అంటే అడుక్కునే ప్రార్థన మనం చేయకుందుము గాక, ఆజ్ఞాపించే ప్రార్థన చేయదుము గాక. ఆజ్ఞాపించాలి అని అంటే ఆత్మ చేత నువ్వు నింపబడుదువు గాక. హల్లెలూయా. మోషే గారు మోషే అనే మాటకు అర్థం నీటి నుంచి తీయబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. మోషే అనే మాటకు అర్థం ఏంటి? చదువుదాం. నిర్గమకాండం 3:1 నుంచి, నిర్గమకాండం 3:1 నుంచి. ఇటురండి ముందుకు వచ్చి ముందు కాళ్ళి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఎలా కాలిపోలేదు సరిపోద్ది. ఇటు చూద్దాం, స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం, వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇంకా స్తోత్రం చెప్పాలి, వాక్యంలోకి వచ్చేయాలి, మండాలి, మీ నెత్తి మీద వెలుగు ఉండాలి, మీ నెత్తి మీద అభిషేకం ఉండాలి, మీరు దేవుని కుమారులుగా మారిపోవాలి, దేవుని శక్తిగా మారిపోవాలి, దేవుని ప్రభావంగా మారిపోవాలి. హల్లెలూయా. ఆజ్ఞాపించేటువంటి భక్తిని మనం చేయుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమస్తమును సిద్ధపాటు చేసి వెళ్ళిపోయాడండి. ఇటు చూడాలి, నా వైపు చూడండి. దేవుడు సమస్తాన్ని
ఇటు చూడండి అమ్మా, దేవుడి సమస్తాన్ని సిద్ధపాటు చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రభువా ప్రభు అంటే ఆయన రాడు. ఆయన వచ్చి నీ చేయి పట్టుకుని నడిపించు. పాత నిబంధన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఆయన దుడ్డు కర్రయు దండమున ఆదరించును, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. అది పాత నిబంధన భక్తి. క్రొత్త నిబంధన భక్తి అంటే ఆయన ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. హల్లెలూయా. నాలో నీవు నీలో నేను నిలచియుండి ఫలించెదము. నాలో నీవు నీలో నేను నిలచియుండి ఫలించెదను. నీవు లేని క్షణమొక యుగము, నీవే నా ప్రాణము. నీవు లేని క్షణమొక యుగము, నీవే నా ప్రాణము. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. హల్లెలూయా. ఇటు చూడండి, పాత నిబంధనలో దేవుని దగ్గరకు మోషే గారు వెళతా ఉంటే ఇటు చూడాలి, వాక్యాన్ని మీద ఆసక్తి ఉంటుంది. రమాకాశాదాలు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండండి. మండుచున్నటువంటి పొద దగ్గరకు మోషే గారు వెళుతుంటే దేవుడు ఏమన్నారు? మోషే మోషే ఆగు, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు వీడు, దూరంగా ఉండు, నమస్కారం చేయన్నారు. ఇటు చూడాలి, అది పాత నిబంధన భక్తి. క్రొత్త నిబంధన భక్తి ఏంటి? మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది, దేవుని శక్తి మనలో నివసిస్తున్నది. క్రొత్త నిబంధనలో దేవుడు ఆయన శరీరముగా ఆయన రక్తముగా ఎక్కడికి వెళ్ళిపోయారు? మనలోనికి వెళ్ళిపోయారు. కనుక ఆత్మానుసారమైనటువంటి భక్తిని మనము చేయుదుముగాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది భక్తి? మనలోకి వచ్చేసింది. ఇప్పుడు భక్తులం కాదు, మనం శక్తులు. హల్లెలూయా, కుమారులు. మనం ఎవరు? దేవుని కుమారులు, దైవములము. మీరు దైవములని దేవుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నా. నూతన నిబంధన భక్తి వేరే. నూతన నిబంధన భక్తి, ఇట్ ఈస్ ద డిఫరెంట్. ఇట్ ఈస్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం అంటే దేవునితో నడవాలి. దేవుడు తప్ప ఎవరు కూడా మనకు ఉండకూడదు. హల్లెలూయా. క్రొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. క్రొత్త నిబంధనలో మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాలం. హల్లెలూయా. అయితే ఇటు చూడండి, మోషే అనండి ఒకసారి. మోషే అనగా నీటి నుంచి తీయబడినవాడు. ఇటు చూడండి, నీటి నుంచి తీయబడినవాడు. నీటిలో నుంచి ఏం తీసిపడ్డాడు? నీరు. ఆ రోజున దేవుడు మాటకు లోబడక అపవాది భూమిని ఆక్రమించడం బట్టి నీరు ఏమైపోయిందంట? శపించబడింది. నీరు ఏమైపోయింది? శపించబడింది. ఇంతకుముందు నీరు అనేది లేదు. నీరు అనేది ఉందా భూమి మీద? భూమిలో నుంచి ఆవిరి వచ్చి ఏం చేసేది? మొక్కల్ని తడిపేది. ఇప్పుడు నీరు 4% ఉంది. 4%లో 3 భాగం ఎంత? మొత్తం నీరే. సముద్రాలు. ఎందుకు? నాశనం చేయడానికి. హల్లెలూయా. వరదలు ఎందుకు? నాశనం చేయడానికి. ఈ సముద్రాల్లో, వరదల్లో, సునామీలో ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? అపవాది వాడి తంత్రములు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఈ నీటిలో నుంచి ఈ నీరు మనుషుల్ని చంపుదామని ప్రయత్నం చేసింది, మోషేను కూడా చంపుదామని ప్రయత్నం చేసింది. అందుకని ఆ నీటిలోంచి మోషే ఏం చేయబడ్డాడు? తీయబడ్డాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ నీటిలో ఏమున్నాయి? చెప్పాలి, ఆ నీటిలో ఏమున్నాయి? జలచరములు, చేపలు, తిమింగళాలు, మత్స్యములు, మకరములు, అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువులన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ కాకుండా దురాత్మల చేత నింపబడి ఉంది. హల్లెలూయా. దేని చేత నింపబడి ఉంది? యోబు గ్రంథం చదివితే మకరం గురించి రాయబడి ఉంటుంది. అది సముద్ర అగాధ జలముల అడుగు భాగమున ఉన్నదని. యోబు గ్రంథం చదివితే లేవియతానని, మకరమని, అది దేవునికి విరుద్ధమైనటువంటి పనులన్నీ చేస్తుందని అందులో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అవన్నీ మాకేంది పాస్టర్ గారు అంటారేమో. అది ఎక్కడ తిరుగుతుందో తెలుసా? ఈ మెరైన్ స్పిరిట్ ఎక్కడ తిరుగుద్దో తెలుసా? ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి మెరైన్ స్పిరిట్ ఎక్కడ తిరుగుద్దో తెలుసా? మనలోనే తిరుగుద్ది. హల్లెలూయా.
హాయ్ అని ఒక మెసేజ్ పెట్టాలని వాట్సాప్లో లవ్ సింబల్స్ వస్తాయి, పక్క నుంచి ఫ్లవర్స్ వస్తూ ఉంటే అవి పంపించాలని ఎవరిలో ఉండి ప్రేరేపిస్తుంది? మనలో ఉండి ఆకర్షిస్తుందండి. ఈ మెరైన్ స్పిరిట్ అనేది ఇతరులు ఏం చేస్తుంది? ఇటు చూడాలి, ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆకర్షణ. ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమారులతో పాపం చేసినప్పుడు వాళ్ళు ఒకరినొకరు ఆకర్షించబడ్డారు. స్త్రీ వ్యామోహము, పురుషుని వ్యామోహము, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అని అంటే పాపంలోనికి పడేటట్లుగా చేస్తాయి. చూడండి, అందరినీ చూసినప్పుడు కాదని ఒకళ్ళని చూస్తే ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. అందుకే వాళ్ళని అంటారు బెస్ట్ బాయ్ ఫ్రెండ్. అంతేనా? బెస్ట్ బాయ్ ఫ్రెండ్ అనా ఏమంటారు వాళ్ళని? బెస్టియా? అదే బాయ్ ఫ్రెండ్ అని పేరు పెడతారు. అంటే చాలామంది ఉంటారు బాయ్స్, కానీ ఒకళ్ళనే ఆకర్షిస్తారు. అంటే వారిలో ఏముంది? ఈ యొక్క సముద్రపు దేవత, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారిలో ఉండి ఆకర్షిస్తుంది. అలాగే పురుషులైతే అందరూ చాలామంది స్త్రీలు ఉంటారు, కానీ ఒకళ్ళని గోల్డ్ ఫ్రెండ్ కింద పెట్టుకుంటారు. ఎందుకని? వారిలో ఏముంది చెప్పాలి? ఆకర్షణ, మెరైన్ స్పిరిట్ ఉంది. అందుకని దేవుడు అంటాడు, నీ యవ్వనేచ్ఛల నుంచి ఏం చేయాలి? పారిపోవాలి, లేదంటే నీ బలమంతా తీసేస్తుంది. హల్లెలూయా. పాడండి ఆ పాట. బలమంతా పోయాక, పాడండి అమ్మా. నా బలమంతా, పాడండి. వచ్చి అందరికి వచ్చి పాడాలని ఉన్నా పాడలేకున్నదేనా ఆ పాటని? అది వేరు ఇది వేరా? ఇది పాడండి. బలమంతా పోయాక, పాడండి. నది కేక నాకు, ఒక కేక నాకు, ములో రకమషల రబాతియా కదడస లబాకమసధరమష్ నిములో సమయములో ఉన్నంత వరకు లేదు ప్రభు పాటను. ఈ పాట ఎవరు పాడుతున్నారు తెలుసా? సంసోను పాడుతున్నాడు. హల్లెలూయా. వరకు పాడలేదు అంటే దేవుడు నాకు బయలుపరిచింది. బలమంతా పోయాక, పాడండి అమ్మ. అట్టి ఎత్తుక్కుంటారా? స్వరం తెరవండి. ఇంటి దగ్గర పాడతారు సినిమా పాటలు, అసలు ఎవరు నేర్పకుండానే పాడేస్తారు. చూచున్నది ఏక నాకు. హల్లెలూయా. ఇటు చూడండి, ఒకసారి చూడండి. ఈ యొక్క యవనేచ్ఛలు ఎంత భయంకరమైనవి అని అంటే మన బలాన్నంతా లాగేసుకుంటాయి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది, లెమూయేలుకి తన తల్లి చెప్తుంది. లెమూయేలు ఎవరు చెప్పాలి? లెమూయేలు ఎవరు? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుతో తన తల్లి అంటుంది, అయ్యా నీ బలాన్ని స్త్రీలకు మాత్రం ఇవ్వద్దు, లోక సంబంధమైన వాటిని ఇవ్వద్దు అని. స్త్రీలైతే మీ బలాలను పురుషులకు ఇవ్వద్దు అని చెప్పేసి రాసుకోండి. ఎందుకనంటే దెలీలా అడిగింది, సంసోను బలాఢ్యుడు, సంసోను ఆత్మ కలిగిన వాడు, సంసోను సింహాన్ని కూడా మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేసేవాడు, సంసోను 10,000 కేజీలు ఉన్నటువంటి గేటును కూడా ఒంటి చేత్తో లాక్కుని పట్టుకుని వెళ్ళిపోయేవాడు. సంసోను ఎటువంటి వాడు అంటే పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపినటువంటి వాడు. ఏమైపోయాడు అని అంటే, చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో చెప్పు, నీవు దేని చేత కట్టి బంధించుదువో. ప్రియాక భాషల రమదబాక. సంసోను అంటున్నాడు, 7 నెరవంజి చువ్వలతో నన్ను బంధించి ఉన్న ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకరి వలె అవుతునని. ఇటు చూడండి, 7 అనేది సత్యం, నెరవంజి చువ్వలు అనేది అసత్యం. అంటే నిజం చెబుతూనే అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితోటి? దెలీలాతోటి. ముందంటే అబద్ధం ఆడాడు, కానీ అబద్ధం ఆడాడు, తర్వాత మాత్రం ఏం చేశాడు? నిజం చెప్పేశాడు. హల్లెలూయా. మన సీక్రెట్లన్నీ ఎవరికి తెలుస్తాయి? మన సీక్రెట్లన్నీ ఎవరికి తెలుస్తాయి చెప్పండి? అమ్మకు తెలుస్తాయా?
నాన్నకు తెలుస్తాయా? అన్నదమ్ములకు తెలుస్తాయా? ఎవరికి తెలిస్తే మన సీక్రెట్లన్నీ? భర్తకు కూడా తెలియవు, భార్య కూడా తెలియవు, బాయ్ ఫ్రెండ్కి తెలుస్తాయి, గర్ల్ ఫ్రెండ్కి తెలుస్తాయి. ఎందుకనంటే వాళ్ళు విసిగిస్తారు, నీ బలం ఎక్కడ, ఎంత అందంగా ఉన్నావు, ఏం రాసుకుంటావు, హల్లెలూయా, ఎంత బార్జాడ ఉందో, ఏ క్షవరం అని వాళ్ళు అడుగుతారు. మన బలమంతా, మన బలహీనలన్నీ ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మా, ఎవరికి తెలుసు? అది అందుకని మన బలం లాగివేస్తాయి, చాలా జాగ్రత్త. అందుకని 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో అపోస్తుడైన పౌలు గారు ఒక మాట తెలియబరుస్తారు, చదవండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. అమ్మా ఇటు చూడండి, యవనేచ్ఛల నుంచి ఏం చేయకపోవాలి? మనం పారిపోతామా, దగ్గర అయిపోతామా? హల్లెలూయా. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తే అమ్మ నీకు తెల్లదలే ఉండి నేను మాట్లాడుకుంటానని చెప్పేసి మనం దగ్గర అవుతూ ఉంటాం. కానీ దూరం అవుదుము గాక, లోకానికి దూరం అవుదుము గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రస్తుతం బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఎల్లుండి బాగానే ఉంటుంది, అవతల ఎల్లుండి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీ ఆత్మ పాడైపోతుంది, నువ్వు నరకంలో యుగ యుగాలు కూడా కాలిపోతావు. హల్లెలూయా. ప్రతి ఒక్క పురుషునికి సొంత స్త్రీ ఉండాలి, ప్రతి ఒక్క స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. ఇక అంతకు మించి ఓవర్ మనం చేయకుందుము గాక. అందుకని మోషే ఎక్కడి నుంచి తీయబడ్డాడు చెప్పాలి? నీటి నుంచి, అనగా లోకము నుంచి, శరీరేచ్ఛల నుంచి, యవ్వనేచ్ఛల నుంచి, లోక సంబంధమైన యుగదేవత నుంచి ఏం చేయబడ్డాడంట? తీయబడ్డాడు. హల్లెలూయా. మనము కూడా మందిరానికి రావడానికి ముందుగా లోకము నుంచి, లోకాశల నుంచి, పరిస్థితుల నుంచి తీయబడి మందను మేపుకుంటూ, అనండి ఒకసారి, మందను మేపుకుంటూ మన కుటుంబాన్ని తోలుకుంటూ హోరేబు పర్వతమైనటువంటి ఈ యొక్క పర్వతానికి, దేవుని పర్వతమైనటువంటి పర్వతానికి మనం రాగలిగితే ఇక్కడ అగ్ని జ్వాలల్లో యెహోవా నీకు ప్రత్యక్షమవును గాక, ఇక్కడ అగ్ని జ్వాలల్లో యెహోవా దూత నీకు ప్రత్యక్షమవును గాక, నీ బ్రతుకు మారును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? అగ్ని జ్వాల ఉంది, దేవుని అగ్ని ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని ప్రభావం ఉంది. అయితే ఈ యొక్క ప్రభావం, యొక్క అగ్ని యొక్క ప్రత్యక్షత నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు నీవు బలపరచబడతావు అని అంటే, నువ్వు నీటి నుంచి తీయబడాలి, లోకం నుంచి తీయబడాలి, పాపం నుంచి తీయబడాలి, శరీరేచ్ఛల నుంచి ఏం చేయబడాలి? తీయబడాలి. మనం మాత్రం అయ్యి అంటుకుంటాం. హల్లెలూయా. అందుకని అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉంటారు, చప్పట్లు కొట్టుకుంటారు, అలాగ ఉంటాం మనం. హల్లెలూయా. ఎలా ఉండాలి? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండు, నువ్వు నులివెచ్చగా ఉండొద్దని దేవుడు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే అన్ని వేళలా, ఆరాధించెద నిన్నే నేనన్ని వేళలా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే నేనన్ని వేళలా, ఆరాధించెద నిన్నే నేనన్ని వేళలా. ఆత్మస్వరూపుడా పూర్ణ హోమములు, బలులు, అర్పణలు నీకిష్టమైనవి కానే కాదు. పూర్ణ హోమములు, బలులు, అర్పణలు నీవెన్నడూ కోరనే లేదు. నా పాప హృదయాన్ని కోరుకున్నావు, నీ సిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు. పడదాం. నా పాప హృదయాన్ని కోరుకున్నావు, నీ సిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు. ఎన్నడు మారదు, ఎప్పుడు వీడదు, నా పైన నీకున్న ప్రేమ యేసయ్యా. ఎన్నడు మారదు, ఎప్పుడు వీడదు, నా పైన నీకున్న ప్రేమ యేసయ్యా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే నీ వేళలా, ఆరాధించెద నిన్నే నేనన్ని వేళలా.
ఆత్మస్వరూపుడా. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణే బలపరచాలి. అందుకని నీ పూర్ణ హృదయంతో అంతే తప్ప పక్క వాళ్ళకి మన హృదయాన్ని ఇవ్వకుందుము గాక. ఎందుకంటే ఆ హృదయాన్ని ఇచ్చిన తర్వాత ఆ హృదయము ఈ హృదయము, ఆ గుండె ఈ గుండె, మాంసం అంతా కూడా కలిసిపోద్ది. హల్లెలూయా. ఇటు చూడండి, కలిసిపోయిన తర్వాత రాదు మళ్ళా, ఎంత లాగినా రాదు, ఎంత సెపరేట్ అవుదామన్నా రాదు. అయితే ఈ రెండు ఇటు వచ్చేస్తాయి, లేదా ఇటు వచ్చేస్తాయి. గట్టిగా లాగితే మాత్రం మరణమే, గట్టిగా లాగితే మాత్రం రక్త మాంసములు, ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితి. అందుకని మన హృదయం ఎవరితో అతుక్కోవాలి? దేవునితో అతుక్కుందుము గాక. దేవునితోనే పరిపూర్ణంగా ప్రేమలో ఉండుదుము గాక. ఎవరితో ప్రేమలో ఉండాలి? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ఎవరైనా మిమ్మల్ని ఐ లవ్ యూ అంటే ఈ మాట చెప్పండి, నేను ఆల్రెడీ ప్రేమలో పడిపోయాను, యేసే ప్రేమలో పడిపోయానని చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే మన బలాన్ని సాతాను లాక్కుంటుంది. చదవండి, దెలీలా ఏం చేసింది? 16:6 న్యాయాధిపతుల గ్రంథం. సంసోను అంటున్నాడు, సంసోను 7 నెరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీన్లు సర్దారులు 7 నెరవంజి చువ్వలను తీసుకుని వచ్చారు, బంధించెను. ఇటు చూడండి, మన సీక్రెట్లన్నీ ఇతరులకు చెప్తే ఆ సీక్రెట్లతో మనం బంధిస్తారండి, బ్లాక్మెయిల్ చేస్తారు. చేస్తారా చేయరా? ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ మధ్య, స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో. ఏమంటే వీడియోలు తీసుకుని, ఫోటోలు తీసుకుని ఉదయం పేపర్లు చూస్తే ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేశారని, అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నామని బయట భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. దెలీలా బ్లాక్మెయిల్ చేస్తుంది సంసోన్ని. అలాగే మనం బ్లాక్మెయిల్లో పడకుందుము గాక. ఇటు చూడాలి, మనం ఒక దేవునికి చిక్కాలి తప్ప ఎవరికి చిక్కకుందుము గాక. వేటగాని ఉరిలో నుంచి లేడు తప్పించుకున్నట్లుగా, ఎరుకువాని ఆ యొక్క వలలో నుంచి, ఆ చిక్కములో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకుందుము గాక. మనం పారిపోదుము గాక, యవ్వనేచ్ఛల నుంచి పారిపోదుము గాక, పాపము నుంచి పారిపోదుము గాక. గట్టిగా అలంకరించుకుని ఎవరైనా దగ్గరకు వస్తే అక్కడ నుంచి పారిపోదుము గాక. నీ పేరేంటి అని అడక్కుందుము గాక. హల్లెలూయా. ఎవరైనా సరే మనకు మెసేజ్లు పెడితే అక్కడ దొడ్డ నెంబర్ బ్లాక్ చేయదుము గాక. హాయ్ అని రిప్లై మాత్రం ఇవ్వకుందుము గాక. ఎందుకని? తర్వాత చిక్కుల్లో పడతావు, నువ్వు బ్లాక్మెయిల్ అయిపోతావు. ఒక పక్షి ఎలాగైతే వలలో చిక్కుకుంటుందో, సింహం ఎలాగైతే బోన్లో చిక్కుకుపోతుందో, అలాగ మనం చిక్కుపోతే అక్కడ నుంచి రావడం చాలా కష్టం. జీవితాలు పాడైపోతాయి, సంసారాలు పాడైపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆయన శరీరమును రక్తం తీసుకుంటున్న మనము దేవుని కుమారులుగా, దేవుని వెలుగుగా, దేవుని ఆత్మ సంబంధులుగానే ఉండాలి తప్ప వేరొకరితో సహవాసం చేయకుందుముగాక. దేవునితోనే మనం సహవాసం చేయదుముగాక. చదవండి, ఏం చేసింది దెలీలా? ఏమో ఈ దెలీలా తెగొచ్చేస్తుంది అస్తమాట. చదువు. అంతఃపురంలో దిగి ఉండ్రు గనక అటు మోషే గురించి చెప్దాం అనుకున్న, మోషేని పక్కన పెట్టి దెలీలా మధ్యలోకి వచ్చింది. హల్లెలూయా. చెప్పండి. నీ మీద పడుచున్నారని అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. చదవండి. ఒకసారేమో నెరవంజి చువ్వలు అన్నది, రెండోసారి క్రొత్త తాళ్ళు అని చెప్పింది, మూడోసారి ఏమంది? ఈ జడలు 7 జడలు అల్లిన జడలను ఏం చేయాలంట, ఎక్కడ కొట్టాలి? మేకు కొట్టాలని చెప్పింది మూడోది. అయినా సరే ఆ మేకు లాక్కుంటూ వచ్చేసాడు. కానీ 4వసారి మాత్రం ఇక తట్టుకోలేక ప్రాణం విసిగించేసి దెలీలా ఏం చేసిందంటే, నీ బలం ఎక్కడుంది చెప్పు, నీ బలం ఎక్కడుంది చెప్పు, నీ సీక్రెట్ ఎక్కడుంది చెప్పు, నీ యొక్క శక్తి ఎక్కడుంది చెప్పు, నువ్వు ఎలా ఉండడానికి కారణం ఏంటో చెప్పానంటే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? అభిప్రాయం అంతయు, మన అభిప్రాయాలను ఎవరికి చెప్పాలి? తల్లులారా, చెల్లులారా, తమ్ముళ్ళారా, అక్కలారా, మన అభిప్రాయం ఎవరికి చెప్పాలి? 1 దైవజనులతో చెప్పాలి, 2 దేవునితో చెప్పాలి. హల్లెలూయా. దేవుడు అన్ని చోట్ల ఉండలేక దైవజనులు పెట్టారు. దైవజనులు చెప్తే ప్రార్థన చేస్తారు. నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే పాపపు ఊబిలో పడిపోతావు. ఇప్పుడు నువ్వు గాఢాంధకారపు లోయలో ఉన్న ఆయన ఏమి లాగండి నిన్ను, ఎందుకని విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న లోక సంబంధమైనటువంటి, ఎందుకంటే ఈ వాయుమండల అధిపతి, ఈ యొక్క భూమండల అధిపతి, అలాగే సముద్ర జల రాసుల్లో ఉన్నటువంటి ఆ సాతాను శక్తులు ఇవన్నీ మనల్ని కమ్ముకుంటున్నాయి. ఎందుకనంటే ప్రస్తుతం అందరూ బాగున్నారండి. హల్లెలూయా.
ఇటు చూడాలి, అందరూ కూడా బాగున్నారు. ఎలా బాగున్నారు? లోక సంబంధంగా బాగున్నారు. కష్టాలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడట్లా. పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడట్లా. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అన్నట్టుగా మారిపోయారు. అసలు మారండి. ఇవి ఆఖరి దినాలు, ప్రభు రాకడి దినాలు. వారి వారి క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీర్చే న్యాయ సింహాసనం, ధవళ సింహాసనం ఎదుటి మనందరం తేబడతాం. చాలా జాగ్రత్త. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం చాలా జాగ్రత్త. ఎత్తబడేటువంటి వారుగా మనం ఉండుదుము గాక. హల్లెలూయా. అభిప్రాయం అంతా ఎవరికి చెప్పాలి? ఒకటి తల్లికి చెప్పాలి, రెండు తండ్రికి చెప్పాలి, లేదంటే దైవజనులు చెప్పాలి, లేదా దేవుడికి చెప్పాలి. ఇక ఎవరికి కూడా మన అభిప్రాయాలు చెప్పకుందుము గాక. హల్లెలూయా అనండి. దాని సంగతి నాకు తెలుసులే అన్నట్టుగా మనం ఉండకూడదు. వాడి సంగతి నాకు తెలుసులే అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన జుట్టు ఎవరి చేతుల్లో ఉంటుంది? అప్పుడు వారి చేతిలో ఉంటుంది. మన జుట్టు ఎవరి చేతుల్లో ఉండాలి చెప్పండి అమ్మా? మన జుట్టు మన చేతిలోనే ఉండాలి. మనమే ముడేసుకోవాలి, ఎవరిని ముడేయనివ్వకూడదు. హల్లెలూయా. మన జుట్టు, మన గుట్టు ఎవరి చేతిలో ఉండాలమ్మా? అలా చూస్తారేంటి? ఎవరి చేతుల్లో ఉండాలి? మన చేతుల్లోనే ఉండాలి. హల్లెలూయా. ఎవరికి కూడా చెప్పకుందుము గాక. కానీ ఈ రోజుల్లో తెగ చెప్పేస్తున్నారు. హల్లెలూయా. తెగ చెప్పేసి బ్లాక్మెయిల్లోకి పడిపోతున్నారు, ఇబ్బందుల్లో పడిపోతున్నారు. చాలా జాగ్రత్త. పాపంలో పడవద్దు. చదవండి. అభిప్రాయం అంతా ఎవరికి చెప్పిండు? చెప్పాలి. అభిప్రాయం అంతా చదవమ్మా మేరీ గారు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అయిపోదు నేను అనెను. హల్లెలూయా. ఇటు చూడాలి. మనం అభిషేకించబడినటువంటి మందిరం, యేసుక్రీస్తు శక్తి కలిగిన మందిరం, అభిషేకించబడినటువంటి మందిరం. అందరూ ఆత్మను పొందుకున్నటువంటి నా హస్తం అందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇతర మనుషుల వలె మీరు ఉండకుందురుగాక, ఇతర సంఘాల వలె మీరు ఉండకుందురుగాక, భాషలు మాట్లాడుదురుగాక, అగ్ని వలె ఉండుదురుగాక, వెలుగు సంబంధులుగా ఉండుదురుగాక. పాపంలో మాత్రం పడొద్దు, చీకటిలో మాత్రం పడొద్దు, లోక సంబంధంగా మాత్రం ఉండొద్దు. కప్పుకోవద్దు, ఒప్పుకోండి అనండి ఒకసారి. ఆదాము అవ్వలు ఏం చేశారు? కప్పుకున్నారు. ఏం చేయాలి యాక్చువల్గా? అక్కడే ఒప్పుకుంటే మనకింత అది ఉండేది కాదుగా. హల్లెలూయా. ఆ రోజునే వాళ్ళు ఒప్పుకున్నట్లయితే ఇంత సినిమా ఉండేది కాదు. మనం ఎప్పటికప్పుడు పాపంలో ఒప్పుకుందుము గాక, కప్పుకోకుందుము గాక. హల్లెలూయా. డెకరేషన్ చేయకుందుము గాక. తర్వాత అతడు తన అభిప్రాయమును తన తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీయుల సర్దారులు పిలిపించి ఈసారికి రండి, తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినని ఫిలిస్తీయులకు అప్పగించేసింది. పిలిపించి వాని చేత 7 జడలు క్షవరం చేసేది అంటారు కదా. ఏదంటారు కదా, క్షవరం అయిపోయింది అంటారు కదా. అంటారు అనరా? లోకంలోకి సాగుతుంది. ఎవడైనా అప్పుల్లో మునిగిపోయినప్పుడు, మోసపోయినప్పుడు ఈ డైలాగ్ వాడతారు. ఏమని చెప్పండి? మొత్తం క్షవరం అయిపోయింది అంటారు అనరా? ఇదే సంసోను చేయించుకున్నాడు మొట్టమొదటి క్షవరం. హల్లెలూయా. మనం క్షవరాలు చేయించుకుందుము గాక, క్షవరాలు పెట్టుకోకుందుము గాక. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పాలి? మన క్షవరం దేవుడి దగ్గరే ఉండాలి తప్ప ఎవరి దగ్గర, ఎవరి చేతుల్లోనూ ఉండకుందుము గాక. తర్వాత ఈ యొక్క సంసోను ఏమైపోయాడంటే గురుడ్డివాడు అయిపోయాడు. ఇటు చూడాలి. ఒకవేళ అటువంటి పరిస్థితులు మనం ఉన్నట్లయితే, ఇప్పటికే క్షవరం అయిపోయి ఉన్నట్లయితే 7 అనండి ఒకసారి, 7 ప్రధానమైనటువంటి సూత్రాలు కలిగినటువంటి ఈ యొక్క అపోస్తల పరిచర్యలకు నువ్వు గనక రాగలిగితే, యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థన మందిరంలో రాగలిగితే 7 ప్రధానమైనవి: ప్రార్థన చేయుట యందును, ఇంటింట కూడుకునుట, రొట్టె విరుచుట, సహవాసం అందును, ఎడతెగకు ఉన్నట్టు అపోస్తల బోధలో 7 సూత్రాలు ఉన్నాయి. ఆ 7 మెట్లలోనికి 7 సూత్రాలను మరలా నీకు రాగలిగితే నీ జుట్టు మరలా నీకు మొలుచునుగాక, నీ పూర్వస్థితి మరలా నీకు వచ్చునుగాక, మరలా నీ అభిషేకం నీకు వచ్చునుగాక, ఉన్నతమైనటువంటి స్థానంలో మరలా నిలబడుదువుగాక. సంసోను పాపాన్ని ఒప్పుకొని మరలా జుట్టు ఎదిగేటట్లుగా చేసుకున్నాడు. అలాగే మరలా మన ఆత్మను మనం కాపాడుకుందుము గాక. హల్లెలూయా.
కడపటి వారిని మొదటి వారిని కడపటి వారిగా, కడపటి వారిని మొదటి వారిగా, కడపటి వారిని కడపటి వారిగా, కడపటి వారిని మొదటి వారిగా చేయగలిగిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, చూపగలిగిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా, ఆది అపోస్తుల ఉపదేశములో నీతిమంతుల సహవాసములో, ఆది అపోస్తుల ఉపదేశములో నీతిమంతుల సహవాసములో నన్ను స్థిరపరచిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, నన్ను స్థిరపరచిన నీదు కృపా, ఆశ్చర్యమైన కృపా, కృపా కృపా కృపా, అందరూ చెప్దాం, కృపా 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 కృపా, జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. హల్లెలూయా. కోల్పోని అన్ని దేవుడు మరలా నీకు ఇచ్చునుగాక, పాడైపోయినటువంటి ప్రాకారాలు మరలా కట్టునుగాక. అయితే నువ్వు దేవుని కుమారుడిగా మార్పు చెందాలి, దేవుని కుమార్తెగా మార్పు చెందాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం నీకు ఉండాలి, నీతి అనేటువంటి మైమరువు నీకు ఉండాలి, విశ్వాసం అనేటువంటి డాలు నీకు ఉండాలి, వాక్యం అనేటువంటి ఆత్మకట్టుగా నీకు ఉండాలి, చెప్పులు కాళ్ళకి ఏముండాలి, సమాధానమైనటువంటి చెప్పులు నీకు ఉండునుగాక. ఇటువంటి పరిస్థితుల్లో నీవు అపవాదిని ఎదిరించగలుగుతావు. లేదు అనంటే ఇవన్నీ ధరించుకోకుండా పక్కన పెట్టేసి ప్రభువా 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 అంటే ఆగమ్మా, ఒకసారి వాక్యం చదువమ్మా అంట. హల్లెలూయా. కానీ మోషే వలె మందను మేపుకుని హోరేబు పర్వతమైన ఈ యొక్క ప్రార్థన మందిరానికి నువ్వు వచ్చుదువుగాక. ఇక్కడ మండుచున్నటువంటి పొదల్లో దేవుడు నువ్వు చూసినప్పుడు, యెహోవా దూత నీకు కనిపించినప్పుడు దేవుడు ఒక కర్ర నీకు ఇచ్చునుగాక. కర్ర అనగా చెప్పాలి, కర్ర అనగా వాక్యము, కర్ర అనగా బైబిలు. ఈ కర్ర నీ చేతిలో ఉంటే నీకు ఆశీర్వాదం. ఎర్ర సముద్రాన్ని కూడా చెప్పాలి, ఈ కర్ర నీ చేతిలో ఉంటే నీకు ఆశీర్వాదం. ఎర్ర సముద్రాన్ని కూడా ఏం చేస్తుంది కర్ర? రెండు పాయలు చేస్తుంది. బండ నుంచి నీళ్లు తీసుకొస్తుంది, ఆకాశము నుంచి మన్నాను కురిపిస్తుంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రమును ప్రతిరోజు కూడా చదవాలి, వాక్యమును ధ్యానం చేయాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం అనే కర్ర మన చేతిలో ఉండాలి. ఒకవేళ కర్రను విడిచిపెట్టావో చెప్పాలి, వాక్యాన్ని విడిచిపెట్టావో, ప్రార్థన విడిచిపెట్టావో, అది పాముగా మారిపోయి, అది సాతానుగా మారిపోయి మరలా ఏం చేస్తుంది? మనల్నే కరుస్తుంది అని మన మీదకే పగిప్పుతుంది. అందుకని దేవునిలోనికి వచ్చినటువంటి మనం వెచ్చగానే మారిపోదుము గాక, శక్తి చేత నింపబడుదుము గాక, ఈ యొక్క వాక్యం ద్వారా అద్భుతాలు పొందుకొందుము గాక, ఆశ్చర్యమైన కార్యములు పొందుకొందుము గాక. మనుషులమైనటువంటి మనం, మానవులమైనటువంటి మనం దైవ మానవులుగా మారిపోదుము గాక. రకమశాల అలాగా ఆత్మచేత నింపబడి దేవుని కుమారులుగా ఉంటే ఇటు చూడాలి. ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క ఇబ్బందిని నువ్వు ఎదిరించగలుగుతావు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎక్కడున్నారు? అగ్నిలో ఉన్నారు. అగ్ని ఏం చేయలేకపోయింది. మనం కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న అవి మనల్ని ఏమి కూడా చేయవు. అందుకని వెలుగు సంబంధులుగా మనం ఉండాలి, వెలుగు చేత నింపబడాలి, వెలుగు ఆత్మ కలిగి ఉండాలి, క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మానుసారులుగా ఉండాలి, శరీర కార్యాలు నశింపజేయాలి. వారానికి 3 సార్లైనా ఉపవాసం ఉండాలి, నిత్యము కూడా ప్రార్థన చేయాలి, రాత్రంతా ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు అన్నాడు, రాత్రంతా ఏడవండి, పగలంతా నవ్వండి అన్నాడు. అనండి ఒకసారి. రాత్రంతా ఏం చేయాలి? ఏడవాలి. పగలంతా
నవ్వాలి. మనమే పగలంతా ఏడుతాం ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి. హల్లెలూయా. రాత్రి అంతా ఏం చేస్తాం? సెల్ఫోన్ చూసి హాహాహా జబర్దస్తులు చూసి ఓ అంటాం. ఏం చేయాలి రాత్రంతా? నీవు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం కన్నీళ్లు విడువమ్మా అంటే మనం జబర్దస్త్ సినిమాల దగ్గర కూర్చుంటాం. హల్లెలూయా. అందుకని మన బ్రతుకు నవ్వులాటగా మారిపోయింది. అవునా కదా? మన జీవితాలు హాస్యాస్పదంగా మారిపోయినాయి. హల్లెలూయా. అందుకని మనం ఎల్లవేళలా ఆత్మచేత నింపబడాలి. మండుచున్నటువంటి పొదను చూడాలి, మండుచున్నటువంటి అగ్నిని చూడాలి, మండుచున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు కూడా మన కళ్ళల్లో పెట్టుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు బలం వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఒక లైట్ వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు దెయ్యములు పారిపోతాయి. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు రోగం పారిపోతుంది. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు అప్పుల నుంచి విడుదల పొందుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పాడైపోయినటువంటి ప్రాకారాలు అనగా కుటుంబాన్ని మరలా నువ్వెంతటి నువ్వే కట్టుకోగలుగుతావు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి మన దగ్గర ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవైన. చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇటు చూడండి, దేవుని ఆత్మను పొందుకుంటేనమ్మా, దేవుని శక్తిని పొందుకుంటే, మండుచున్నటువంటి పొదను నువ్వు చూడగలిగితే, ఒక లైట్గా, వెలుగుగా, శక్తిగా, ప్రభావంగా నువ్వు మారిపోగలిగితే నీకేమి లేదు, శిక్ష లేదు. పాపంలో ఉన్నావో, శరీరేచ్ఛల్లో ఉన్నావో, లోకం పరంగా నువ్వు ఉన్నావో, నీకు శిక్ష తప్పదు. ఇక్కడ మాత్రం శిక్ష లేదని తెలియబరుస్తున్నాడు. చదవండి. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడి నుంచి విడిపిస్తుంది? పాప మరణముల నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలెనని పాపపరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని చదవండి, పాప శరీర ఆకారముతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద, అమ్మా వినండి, శరీరానుసారులు దేని మీద ఉంటారు? శరీరం మీదే. ఏ సబ్బు వాడుతున్నా? ఎంతకుముందు నల్లగా ఉండేదాన్ని తెల్లగా అయిపోయా, గుర్తుపట్టలేకపోతున్నావు. ఈ డ్రెస్సులు ఎక్కడ కుట్టిస్తావు చెప్పు? గణేష్ అంటారా? నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. ఈ డ్రెస్సులు ఎక్కడ కుట్టిస్తే నీకెందుకు? శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారు? శరీరం మీద. ఒక ఆవిడ రోజుకో సబ్బు వాడుతుంది అంటండి. మొన్న ఎన్న ఇలా రాసుకుంటుంది, అలా పడేద్దంట. అయ్యి బాబోయ్, ఎన్ని డబ్బులు ఉన్నాయి? చాలా డబ్బులు ఉన్నాయండి. వారానికి 7 సబ్బులు అంట. మనం ఒక సబ్బు 2 నెలలు 3 నెలలు వాడేస్తాం. తీసి అలా పడేద్దంట. అంటే తన శరీరం మీద ఎంత మక్కువో. రోజు కూడా హాట్ వాటర్ వేసుకుని ఏ గులాబీ పువ్వులు సెంటు అన్నీ అందులో వేసుకుని అందులో ఈత కొట్టేస్తూ ఉంటుందండి అందరూ. హల్లెలూయా. అలాగే ఒక ఆవిడ చచ్చిపోయింది ఈత కొట్టి. ఎవరు? అబ్బాబ్బా, అవి బాగా తెలిస్తే మనకి. హల్లెలూయా. మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మానుసారమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాము గాక. చదవండి. శరీరానుసారులు దేని మీద మనసు పెడతారంట? చదవండి. మనసు ఉంతురు. కాబట్టి మనం ఎలా మారిపోవాలి? ఆత్మానుసారులుగా మారిపోవాలి. ఆత్మచేత నింపబడాలి. ఆత్మశక్తి, ఆత్మ ప్రభావం చేత నింపబడాలి. హల్లెలూయా. దెయ్యముల మీద పోరాటం మనం కలిగి ఉండాలి. వాటికి ఏమాత్రం భయపడని అవసరం లేదు. పరిస్థితులకి భయపడని అవసరం లేదు. ధైర్యంగా మనం నిలబడాలి. ఉద్యోగం రాలేదా? వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదా? గర్భఫలం లేదా? పరిస్థితులు మారట్లేదా? ఆత్మను పొందుకుని సిద్ధంగా ఉండు. సమస్తమును నీ పాదాల దగ్గరికి దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. సమస్తం నీ దగ్గరికి వచ్చునుగాక. సమస్తం నీకు మార్గాన్ని సరళం చేసి దేవుడు ఏర్పాటు చేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆత్మచేత నింపబడితే ఇటు చూడాలి. సృష్టి కూడా భయపడద్దండి. శ్రమ కూడా భయపడుతుంది, వేదన కూడా భయపడుతుంది, రోగం కూడా భయపడుతుంది. ఈ రోగాన్ని ఏం చేయాలంటే ఆజ్ఞాపించాలి. ప్రతిరోజు శ్రమను ఆజ్ఞాపించాలి, అప్పుల్ని ఆజ్ఞాపించాలి. బ్రతిమలాడకూడదు. ప్రభువా 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటాను, ప్రభువా తీసేయండి ప్రభువా అంటే దేవుడు అంటాడు, దాన్ని ఆజ్ఞాపించరా నాయన, అదొక దెయ్యంరా.
దాన్ని ఆజ్ఞాపించేది ఒక దుష్టశక్తి ఈ భూమండలం అంతా ఆవహించి ఉన్నాయి. నువ్వు ఎదగకుండా నువ్వు ఆశీర్వాదం పొందుకోకుండా అని దేవుడు చెప్తారు. అందుకని మనలో ఉన్నటువంటి దేవుని బట్టి, దేవుని శక్తిని బట్టి మోషే కర్రను పట్టుకుని ఎర్ర సముద్రాన్ని చీల్చుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనము కూడా ఉన్నటువంటి శ్రమలోంచి, కష్టాల్లోంచి దేవుని వాక్యం చేత పట్టుకుని ఏం చేయాలి? నీ సాగేదయేసునితో జీవిత కాలమంతా. పాట ఉందా? నీ సాగేదయేసునితో. అందరూ లేచి నిలబడదాం. జీవిత కాలమంతా నీ నడిచేదా. అందరూ కూడా నిలబడదాం. బైబిల్ కింద పెట్టేద్దాం. తో నడిచేదా తెగని వెళ్ళేదా పరమున చేరగా నీ వెళ్ళేదా అనుకువలే సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత లమతా వెనుక శత్రువు వెంటాడినాను వెనుక శత్రువుల్ వెంటాడినాను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత పాడాలి నీ సాగేదా రకబర్షాల రమందల రమ కండ్లు మూసుకుని పాడదాం జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్ను దూరించిన లోకపు శ్రమలు నన్ను దూరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫాను వలె సాగేదా నా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే క్రీస్తుకై అత సాక్షిగా మారినా క్రీస్తుకై అత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా కళ్ళు మూసుకుని నీ సాగేదా యేసునితో నా జీవిత లమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతుని వలె సాగేదా కూర్చుందాం అందరం. హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నారు. సాగదు అంటే ఎలా సాగడం కదమ్మా, నడవడం అమ్మా. హల్లెలూయా.
నేను సాగేదంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా సాగుతారేమని అల్లి. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆత్మానుసారులుగా మారిపోదుము గాక. సాతానికి దడ పుట్టించేటువంటి జీవితాన్ని జీవించదుము గాక. పరిశుద్ధులుగా మారిపోదుము గాక. దేవుని ఆత్మచేత నింపబడుదుము గాక. దేవుని రాకడికి వెళ్ళిపోదుము గాక. 2028 తర్వాత పరిస్థితులు మారిపోబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి, కరువులు రాగబోతున్నాయి, భూమి మీద సమాధానం ఉండదు. కాబట్టి ఈ లోపలనే మన ఇల్లును చక్కదిద్దుకుందాం, దేవుని రాకడకు మనం వెళ్ళిపోదాం. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.